ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మనము యేసు నామములో ఏది అడిగినను ఆయన మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము విశ్వాసంతో అడగాలి. అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం దేవుని చిత్తంలో ఉన్నవే అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అను మాట సెలవిచ్చినట్లుగా విశ్వాసంతో అడిగినప్పుడు ప్రతీదీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏ విధంగా అడుగుతున్నాం, ఆయన చిత్తానుసారంగా ఉన్నదో లేదో మనం చూచి దేవుని అడగాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మీరు అడిగినను మీ బాగుమల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. ఒకవేళ కొన్ని పరిస్థితులు మనం అడిగినను మనకు దొరకట్లేదంటే, ఒకటి ఆలస్యమైన దేవుడు అద్భుతం జరిగించే దేవుడు, కొన్ని మనకు అవసరం లేని కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ దేవుని చిత్తం లేకుండా మన సొంత ఆలోచనతో దేవుడిని ఏది అడిగినానో ఆయన ఇవ్వడానికి వెనుకాడుతూ ఉంటాడు. ఎందుకంటే అది మనకు అవసరం లేదు. ఒకవేళ మన శోధనలో పడతామేమో, ఒకవేళ కీడులో పడతామో అని దేవుడు దాన్ని ఇవ్వడం ఆపేస్తాడు. ఎందుకంటే అది దేవుని చిత్తానుసారం కాకపోవచ్చు. ఈ రోజున మనం ఏది అడుగుతున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుని చిత్తంలో ఉన్నవే అడుగుతున్నావా, దేవుని చిత్తం లేనివి అడుగుతున్నావా, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తున్నావా, దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేస్తున్నావా, ఒకసారి ఆలోచించుకున్నాం. కాబట్టి మనం ఏది అడిగినా, ఈ రోజు మీకు ఏ పరిస్థితి ఉన్నా, దేవుని ఏ సహాయం అడిగినా ఆయన చిత్తానుసారంలో ఉన్నదో లేదో గ్రహించుకుని ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరి అవసరతలు ఆయన నామమహిమార్థంలో తీర్చును గాక. ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకించి ప్రతి ఒక్క అవసరత తీర్చును గాక. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక.